వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మన విజయనగరం జిల్లాలో కళాకారులకు కొదవే ఉండదు, ఎందుకంటే కళలకు పుట్టినిల్లు. మరి అటువంటి పుట్టినిల్లన్న అయినటువంటి కళాకారుల్లో ఒకరైనటువంటి వారు భుజంగరావు గారు. అంటే రాజాం చెందిన భుజంగరావు గారు ఆలియాస్ బుజ్జి, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. అలానే కాకుండా ఎన్నో రకాల టీవీ షోలు కూడా చేశారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాము. ఆయన అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇన్స్పిరేషన్ అని అన్నానంటే మీకే తెలుస్తుంది, మనం ఆయనతో మాట్లాడుతూ ఉండగా మీకే తెలుస్తుంది. మరి చూసేద్దాం. సార్ నమస్తే. సార్ బుజ్జి గారు మనతో పాటు ఉన్నారు, చూసారు కదా. ఆయన ఓన్లీ మిమిక్రీనే కాదు, డాన్సర్ కూడా, అలానే టీచర్ కూడా, అన్నీ మొత్తం ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. ఆయన మాటలు మనం తెలుసుకుందాం. సార్ బుజ్జి గారు, మీ అంటే మీ పుట్టుక అలానే మీ స్వస్థలం ఇవన్నీ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పండి. నమస్తే మేడం గారు. మాది ఉద్దవల్ గ్రామం, తెర్లా మండలం, విజయనగరం జిల్లా. ఒకప్పుడు బతుకు తెరువు కోసం మేము రాజా మండలం పెనుబాక అనే విలేజ్కి వచ్చేసాము. అక్కడ బతుకు తెరువు కోసం నివసిస్తూ ఉండగా గతంలో నాకు చిన్నప్పుడు 3 సంవత్సరాల లోపే నాకు పోలియో వచ్చింది. ఆ పోలియో రావడం వల్ల 2 కాళ్ళు చొచ్చుబడిపోయి కిందన చేతులతోని కాళ్ళతో పాకురుతూ ఉండేవాడిని. పాకురుతూ ఉండి మా అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి నాకు వైజాగ్లో ట్రీట్మెంట్ చేయించారు, అయినా కాలు రాలేదు. ఆ తర్వాత చదువుకుంటూ ఏదైనా ఉద్యోగం సాధించాలని కొంతవరకు చదువుకున్నాను. అలా చదువుకుంటూ ఆ గ్రామం నుంచి ఈ గ్రామం రావడం, ఇక్కడ 10th 9th చదువుకున్నాను. చదువుకొని ఈ చదువుతో పాటు ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటని ఈ కళలు నేర్చుకొని ప్రదర్శించడం, 10 మందికి చూపించడం. నేను నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? అమ్మ నాన్న కూలి పనులు చేస్తారు మేడం. వాళ్ళు కష్టపడి కూలి పని చేసి మంటి పనులకి, ఆ పనులకి, చెరువు పనులకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఆ కూలి చేస్తూ నన్ను పెంచారు. అన్నయ్యలు 2, పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య, నేను లాస్ట్ వన్. నా తర్వాత ఒక చెల్లి పుట్టి చనిపోయింది. ఆ తర్వాత మా అన్నదమ్ములు నన్ను చూసుకుంటూ, అమ్మ నాన్న చూసుకుంటూ వచ్చారు. చదువుకున్న రోజులు కూడా మా నడిపన్నయ్య నన్ను సైకిల్ మీద ఎత్తుకొని తీసుకెళ్ళి చదివి స్కూల్లో దించడం, మళ్ళీ తీసుకురావడం, అంతా టోటల్ మా నడిపన్నయ్య చేసేవాడు. తన పేరు భోగరాజు, పెద్దన్నయ్య ప్రభాకర్. మరి ఈ విధంగా నేను చదువుకుంటూ వచ్చాను. ఏం చదువుకున్నారు ఫైనల్? నేను ఉద్దవల్ గ్రామంలో 8th వరకు చదివాను మేడం. ఆ తర్వాత నా 9th 10th అనేది బొద్దం హై స్కూల్లో చదివాను. చదువుకుంటూ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి అసలు చదువుతున్నాము, ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పి ఆలోచన వచ్చి ఇంటర్ డిగ్రీ రాజం హై స్కూల్, రాజం కాలేజీలో చదివాను. చదివిన తర్వాత ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది, మనం ఉద్యోగం వస్తుందా రాకపోతే చెప్పలేము అని చెప్పేసి ఈ రాజంలో చాచా బాలభవన్ అని ఒకటి ఉండేది. అందులో మా సుంక రమేష్ గారు, మా డాన్స్ మాస్టర్, క్లాసికల్ డాన్స్ మాస్టర్ గారు, ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గారు తారక్ మాస్టర్ గారు, ఆయన సంగీతం నేర్చుకుంటున్నా అంటే నేర్చుకోండి అని చెప్పారు. సంగీతం క్లాసులకు వెళ్ళేవాడిని. ఆ తర్వాత అన్న మీరు డాన్స్ చేయొచ్చు కదా అంటే, నేనేం డాన్స్ చేస్తాను, నాకు 2 కాళ్ళు చొచ్చుబడిపోయాయి కదా, నేనేం చేయగలను అన్నాను. అంటే సరే మీరు చేయగలరన్నా, ఒకసారి చేయండి, ట్రై చేయండి అన్నారు. అక్కడి నుంచి నేను డాన్స్ అనేది ప్రారంభించాను. చాలా వరకు చాలా మందిలో ఆదరణ నాకు లభించింది డాన్స్ చేస్తూ ఉండగా. ఓకే. అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చారా సార్? ఏదైనా ఛానల్స్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చారా? ఈ ప్రోగ్రామ్స్కి ముందుగా నేను చదువుకున్నాను. వేరే షాపులు అంటే వెళ్ళి నేను పని అడిగినా ఎవరు నాకు పని ఇవ్వలేదు. స్కూల్ అంటే వెళ్ళి సార్ నేను తెలుగు పండిట్ చేశాను మేడం. ఇంటర్ డిగ్రీ తెలుగు పండిట్ చేశాను. వెళ్ళి నేను తెలుగు పని చేశాను, తెలుగు క్లాసులు చెప్పగలను, నాకు అవకాశం ఇవ్వండి అంటే చాలామంది మీరు ఇలాగ డేకురుకుండా వెళ్తారు మాస్టర్, మీరు ఏం చెప్పగలరు, చేయగలరు అని చెప్పేసి నన్ను అవకాశం లేకుండా చేశారు. చాలా బాధపడ్డాను. కాకపోతే ఈ కళారంగం నుంచి ఇలా నేర్చుకుంటూ డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ వస్తున్నాను. ఈ క్రమంలో నాకు శ్రీదేవి డ్రామా అవకాశం డి మణికంఠ మాస్టర్ గారిది వచ్చింది. డి మణికంఠ మాస్టర్ పరిచయం అవడానికి 2 చేతులు లేని స్వప్నిక, తనకు 2 చేతులు లేవు, నోటితో బొమ్మలు గీస్తుంది, తను డాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది. తన ద్వారా మణికంఠ మాస్టర్ పరిచయం అవడం, మాస్టర్ గారు నాకు శ్రీదేవి డ్రామా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మణికంఠ మాస్టర్ గారి ద్వారా లారెన్స్ మాస్టర్ కూడా కలిసే అవకాశం కూడా నాకు దక్కింది. నేను 20 సంవత్సరాలు కష్టపడి 20 సంవత్సరాలు కన్న కళ నాకు మణికంఠ మాస్టర్ గారి దగ్గర నెరవేరింది. ఆ మాస్టర్ గారిని కలిసిన తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చింది మేడం. మాస్టర్ గారితో ఒక్క సినిమాని చేయాలి, లారెన్స్ మాస్టర్ గారి మా దేవుడు, మా తెలంగాణ దేవుడు, చాలామందికి అవకాశాలు ఇస్తున్నాడు.
నాకు కూడా ఏదో మూలన అవకాశం ఉంటుంది కదా అని చాలా నేను ఇప్పుడు కూడా మాస్టర్ గారిది అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. మా అవకాశం వస్తే ఒక్క సినిమాలో కనిపించాలి అని చెప్పి నా ఆశ మేడం. ఓకే, అంటే చెప్పారా, అంటే లారెన్స్ గారిని కలిశారు కదా, చెప్పారా సార్ మీతో ఒక్క ఛాన్స్ నాకు ఇప్పించండి అని అడిగారా? అంటే నేను మాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే మీరేం చేస్తారని అడిగారు. అడిగితే సార్ నేను ఇలాగ సింగరు, డాన్సర్, మిమిక్రీ ఆర్టిస్ట్, మిమిక్రీ కూడా మీరు చేస్తారా అన్నారు. చేస్తాను సార్ అన్నాను. ఓ సరే నెక్స్ట్ నేను పిలుస్తానమ్మా మీకు అన్నారు. మరి తర్వాత మరి పిలవలేదు. నేను కూడా ఎదురు చూశాను మాస్టర్ గారు పిలుస్తారేమో అని. మరి మణికంఠ మాస్టర్ గారు అయితే శ్రీదేవి డ్రామా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత డి షోలో మారో మారో గోలీ మారో ఆదర్శ్ పర్ఫార్మెన్స్ చేశాను, అది ఫైనల్ అనమాట. ఆ తర్వాత జీ తెలుగులో పుష్ప సాంగ్ కావాలంటే మణికంఠ మాస్టర్ గారు నెంబర్ ఇస్తే నాకు పుష్ప సాంగ్ అవకాశం వచ్చింది. ఆ పుష్ప సాంగ్ చేసి నేను డాన్స్ చేస్తూ ఉంటే యాంకర్ రవి గారు, లాస్య గారు నిజంగా మీరు చాలామందికి ఇన్స్పిరేషను, కాళ్ళు ఉన్నోళ్ళు చేసింది ఒక లెక్క, అందులోకి అల్లు అర్జున్ గారు చేసింది ఒక లెక్క, మీరు చేసింది ఇంకొక లెక్క బుజ్జి గారు అన్నారు. మీరు అంటే జీ తెలుగు కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇవి చేస్తూ డీలో కూడా పర్ఫామ్ చేశారు. మరి ఎందుకు ఇలానే ఉండిపోయారు? అంటే మళ్ళీ వాళ్ళు కాల్ చేయలేదా, లేదా అవకాశాలు రాలేదా మీకు? అంటే D20కి మణికంఠ మాస్టర్ గారు పిలుస్తా అన్నారు. ఆ క్రమంలో నాకు ఆరోగ్యం బాగోలేదు మేడం. అంటే స్టేజ్ మీద ఇలా మా ఫ్యామిలీని పోషించుకోవాలి, ఎలాగైనా కష్టపడాలని రెస్ట్ లేకుండా ప్రోగ్రాలు చేయడం, తిండి లేకుండా ఫీల్డ్కి వెళ్ళడం. నాకు ఒక టీం ఉంది మేడం. అంటే ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను డాన్స్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే అని అడగకుండా నాకు నేనుగా ప్రోగ్రాలు చేసుకుని నాలాంటి వాళ్ళు కొంతమంది జీవనోపాధి కల్పించాలని లారెన్స్ దివ్యాంగ మల్టీ టాలెంట్స్ అని ఒక బ్యానర్ పెట్టి ఒక 10 మంది వికలాంగుల జీవనోపాధి కల్పిస్తున్నాను. వాళ్ళకి కరోనా టైంలో చాలా వరకు అమెరికా స్పాన్సర్ తీసుకొచ్చి చంద్రశేఖర్ కొండ రూరల్ హోప్ ఫౌండేషన్ సార్ దేవుడు నిజంగా ఆయనకి నేను 2 చేతులట్టి మొక్కుతున్నాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేని 25,000 నాకు పంపించారు మేడం. దానివల్ల నేను చాలా రికవర్ అయ్యాను. ఆ క్రమంలో నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్లాట్ ఉంది అని చెప్పి డాక్టర్స్ కింద పడిపోయాను స్టేజ్ మీద. దానివల్ల నాకు జాండీస్ వచ్చాయి, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, 4 ఖర్చుకున్నాను, ఆరోగ్యం బాగాలేదు, చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాను మేడం. అప్పుడు మన విజయనగరం జిల్లా కళాకారులు, శ్రీకాకుళం జిల్లా కళాకారులు కొంతవరకు యూనియన్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఈ క్రమంలో మళ్ళీ ఈ ఆరోగ్యం మళ్ళీ రికవర్ అవ్వాలి, నేను స్టేజ్ ఎక్కాలి, నా కళ నెరవేరాలి, మణికంఠ మాస్టర్ గారు నన్ను పిలవాలి, లారెన్స్ మాస్టర్ నాకు సినిమా అవకాశం ఇవ్వాలి, మా గురువు గారు దేవుడు అని నేను ఎదురు చూస్తున్నాను మేడం. అంటే ఇప్పుడు మీరు అంటే మీ మెయింటెనెన్స్కి లేదని మీరు అలానే ఒక బ్యానర్ పెట్టి ఒక 10 మందిని దివ్యాంగులు మీరు వాళ్ళని అడాప్ట్ చేసుకున్నట్టు పోషిస్తున్నారు కదా, మరి దీనికి మెయింటెనెన్స్ ఎలా ఇప్పుడు వస్తుందా? లేదు మేడం. అంటే మా ప్రోగ్రామ్స్కి వెళ్తాం, ఒక గ్రామం వెళ్తాం. ఒక గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, ఎంపీటీసీ గారిని కలుస్తాం. కలిసి సార్ మేము వికలాంగులు ఉన్నాం సార్, ఏదో మీరు రాలా తర్వాత డి షోలు, తర్వాత శ్రీదేవి డ్రామా వెళ్తే సెలబ్రిటీస్ పెడుతున్నారు సార్, మాకు ఒక్క అవకాశం ఏంటి సార్, వికలాంగులు సార్, కాలు చేతులు లేము, మేము కష్టపడలేము సార్, మాకు ఒక జీవనోపాధి లాగా ఉంటుందని ఒక టీం పెట్టుకున్నాం సార్, మేము వస్తాం సార్, ప్రోగ్రామ్ చేస్తాం, ఒక 3 గంటలు 2 గంటలు ప్రోగ్రామ్ చేస్తాం సార్, ఒక్క అవకాశం ఏంటి సార్, మా టాలెంటెడ్ నిరూపించుకుంటాం అని అడిగితే కొంతమంది మంచి వాళ్ళు అవకాశం ఇచ్చి 10, 5 చేతులు పెట్టే వాళ్ళు ఉన్నారు మేడం. మిగతా వాళ్ళు మనల్ని కించపరిచి మీరు సొట్టోళ్ళు కదా, మీరు ఏం చేస్తారు అనే వాళ్ళు కూడా నేను చూశాను. ఆకలితో వెళ్ళి తిండనక, ఎండనక, వాననక ప్రతి గ్రామం వెళ్ళి ప్రోగ్రామ్స్ అడగడం, వాళ్ళు ఏదో వాళ్ళు కలిగి ఇస్తారు, లేకపోతే లేదు, ఇస్తే మేము 10 మంది జీవనోపాధి, లేకపోతే మన వాళ్ళు మామూలే మేడం. ఆ క్రమంలో ప్రోగ్రాలు చేస్తూ ఉండగా విజయనగరం వచ్చి విజయనగరం వికలాంగుల సంఘం ఒకటి ఉంది, వాళ్ళు ప్రోగ్రామ్స్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత విజయనగరంలో పెద్ద చెరువు గట్టు దగ్గర కొండబాబు గారు అని ఉన్నారు. ఆయన పరిచయం అయిన తర్వాత సత్యనారాయణ, రమ్య అని వాళ్ళు పరిచయం చేశారు మేడం. కొండబాబు పరిచయం అయిన తర్వాత బాబు మాకు వికలాంగుల టీం కూడా ఉంది, వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కొండబాబు గారు, మరి ఆయన నిజంగా చెప్పాలంటే కాలు మొక్కలు మేడం, దేవుడు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సుల వల్ల విజయనగరంలో ఈరోజు మేము నిలబడ్డాము, ప్రోగ్రాలు చేస్తున్నామంటే కారణం కొండబాబు గారు. అలాగే మాకు ఆర్థికంగా ఇబ్బంది అయితే మాతృభూమి సేవా సంస్థ, అలాగే హ్యాండ్స్ ఫౌండేషన్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. తర్వాత కొంతవరకు విజయనగరం సంబంధించి కొంత ఫౌండేషన్లు కూడా మాకు సాయం చేశారు మేడం. కొండబాబు గారు మీనమ్మ గారు, కొండబాబు గారు
వాళ్ళు మాకు చాలా వరకు హెల్ప్ చేశారు, ప్రోగ్రామ్స్ పంపించారు, చేసేవాళ్ళం ప్రోగ్రామ్స్. అంటే అందరి సపోర్ట్తోని పోనీ ఇలా మీరు ఇలానే ముందుకు సాగాలని అయితే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక మిమిక్రీ అంటే మీ టాలెంట్ ఒక్కసారి చూపించరా? మీరు ఏం చేస్తారు అంటే కొన్ని ఉంటాయి కదా మిమిక్రీల్లో కూడా. అవును మేడం, అంటే మిమిక్రీ అంటే మా స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక పాటలే పాడితే జనాలు లైక్ చేయరు మేడం. ఒక డాన్స్ చేస్తే లైక్ చేస్తారు. అలాగే మిమిక్రీ చేస్తే కొన్ని వాయిస్లు చేస్తే కొంతమంది నవ్వుకుంటారు సరదాగా, మనసులో ఉల్లాసం, పిల్లలకు కూడా ఆనందం. అలాగే పప్పెట్ షో చేస్తే పిల్లలు కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి పప్పెట్ షో ఒకటి నేర్చుకోవడం. ఆ పప్పెట్ షో కూడా ఒక క్రాంతి కుమార్ విజయనగరం ఆయన గురువు గారు నాకు ఫ్రీగా ఇవ్వడం. చేస్తారా పప్పెట్ షో? అంటే మిమిక్రీ చేస్తాను మేడం. అయితే మిమిక్రీ విషయంకి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు మా గురువు గారు, దేవుడు అన్నగారు వాయిస్ చేస్తా. వాయిస్ ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే చిరంజీవి సార్ వాయిస్ చేస్తాను. అక్కడి నుంచి నాకు ఆదరణ లభిస్తుంది అన్నమాట. అందుకే ముందుగా మన సుమన్ టీవీలో చిరంజీవి గారు వాయిస్ చేస్తాను. నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదు కూడదని బలదో చేస్తా, పీక కోస్తా, మీ మెగాస్టార్ చిరంజీవి ఏమనుకుంటున్నారు, ఇలాగ ఉంటుంది మేడం. ఇంకా మరొక హీరో నాగార్జున గారు వాయిస్ తీసుకుంటే ఆయన అందగాడు. మరి ఆయన సినిమాలు కూడా చూస్తుంటాను. నాగార్జున గారి సినిమా చూసి వాయిస్ తీసుకుంటే, ఈ ప్రపంచంలో 7 వింతలను ఏనుగులు చెప్పాడు, నీతో కలిపి 8 ఈ మాదిరిగా ఉంటుంది మేడం. అలాగే కొండవాసి లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుంటే, కదెత్తుక అయితే నేను ఎప్పుకానే కాదు భూమిని ఎత్తుగా కాదు ఎత్తుకలమా ప్రేమ నాపగలమా అయితే నేను ఎప్పుకానే మాదిరిగా ఉంటుంది మేడం. అలాగే ఇలా కామెడీ వాయిస్, అలాగే ఎంఎస్ నారాయణ వాయిస్. ఎమ్ అంటే మందు, ఎస్ అంటే సోడా, సోడాలో మందు కలుగుతావు ఎంఎస్ నారాయణ. ఈ మాదిరిగా కామెడీ తీసుకొని పిల్లలు నవ్విస్తుంటారు మేడం. పపెట్ షో ఇది. అవును మేడం, ఇది చేస్తూ పిల్లలు నవ్విస్తుంటాను. చాలా మంది స్టేజ్ మీద నవ్వుకుంటుంటారు సరదాగా. చూపించండి సార్, అంటే ఎలా చేస్తారు? హాయ్ హాయ్, బాగున్నావా? చాలా బాగున్నానయ్యా. చాలా బాగున్నావా? చాలా ముద్దు వచ్చేస్తున్నావు కూడా. ఇక్కడ మన మధ్యలో మేడం గారు ఉన్నారు. మేడం గారి పేరు కనుక్కుందామా? ఓకేనయ్యా. సరే, మేడం గారి పేరేంటి అడుగుతారా? మేడం గారు పేరేంటి? సీమా. సీమా అడుగు, చాలా అందంగా ఉన్నారండి. ఓ, నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మరి మేడం గారితో మనం మాట్లాడాలి కదా, చాలా దూరం నుంచి వచ్చారు మన కోసం, మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి. మాట్లాడతావా? ఓకేనయ్యా. చెప్పండి మేడం. మీరు చెప్పండి, అడుగు నన్ను. ఏం అడగాలి? ఏం అడుగుతావు అడుగు. బాగున్నారా? సూపర్గా ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను బాగాలేదు. ఏ? చాలా బాగాలేదు. ఎందుకు బాగాలేదు? అంతే, అది చెప్పొచ్చు కదా. నేను నచ్చానా? సూపర్గా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నచ్చారట, థ్యాంక్ యూ చెప్తున్నారు. అయితే తనకు పాటలు కూడా వచ్చి మేడం. ఎలా అంటే తను మంచి సింగర్ కూడా, ఎందుకంటే తన పాటలు కూడా ఉందాం. ఓకే, నేను పాడతాను, వెనకాల పాడతావా? ఓకేనయ్యా. సరే, ఇప్పుడు నీకు పాటలు వచ్చు కాబట్టి నేను సంగీతం పాడతా. ఓకేనయ్యా. సరే, సంగీతంలో నేను పాడతా, నువ్వు పాడాలి. ఓకేనా? ఓకేనయ్యా. సా సా రీ ఆహా గా గా మా పద. ఎక్కడికి? పద అంటే ఎక్కడికి ఏంటి? స్వరాల్లో పద నిస ఉంటుంది. నిస అంటే రాంగ్ స్టెప్ వేయకూడదు. సరిగ్గా పద నిస, సన్నిధ మగరస అని ఉంటుంది. ఓకేనా? నీకు పాటలు వచ్చి కాబట్టి నీకు బాగా చక్కగా పాడతావు. ఓకేనా? ఓకేనయ్యా. సరే, అమ్మాయే సన్నగా, అబ్బాయి లావుగా. అబ్బాయి లావుగా ఏంటి? అది అలా పాడకూడదు. నీకు చాలా దూరం మన రాజా నుంచి వచ్చాం కాబట్టి మంచి మంచి పాటలు పాడి మళ్ళీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి. మేడం గారికి కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఓకేనయ్యా. సరే, ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద నరుందా నరుందా నీకు నరుందా నరుందా. నోరుంది కాబట్టి మేడం గారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? ఓకే. అంటే మిమ్మల్ని మర్చిపోతారు అందరూ కూడా. మీ చేతిలో ఉన్న ఇది ప్యారెట్ నిజంగా అదే మాట్లాడుతుందా? నిజంగా ఎంటర్టైన్మెంట్. నేను కొంచెం మిమ్మల్ని మర్చిపోయాను, నేను దాన్నే చూస్తా ఉన్నాను. నిజంగా బాడీ మాట్లాడుతుందా అన్నట్టుంది. నిజంగా ఇది చాలా రోజుల నుంచి బొమ్మ చేయట్లేదు మేడం, ఎందుకంటే డాన్స్కి ఎక్కువ చాలా మంది ప్రయారిటీ ఇస్తున్నారు. దానివల్ల బొమ్మ చేయట్లేదు. ఈ మధ్యన మన కోసం మళ్ళీ తీసుకొచ్చానమాట. నైస్. అంటే మంచి టాలెంట్ ఉండి కూడా, అంటే
ప్రోత్సాహం లేక ఎవరు సపోర్ట్ లేక నిజంగా ఇలా ఉండిపోవడం నిజంగా బాధాకరము. అంటే మా సుమన్ టీవీ ద్వారా మీకు ఇప్పటికైనా మంచి మంచి అవకాశాలు రావాలి, మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు రావాలి, ఎవరు ఒకరు సపోర్ట్, మీ కోరిక ప్రకారంగా లారెన్స్ గారు మా వీడియో సుమన్ టీవీలో మీరు చేసిన వీడియో చూసి మీకు మంచి అవకాశాలు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సింగర్ కూడా కదా, మరి ఒక్క పాట మంచి మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఓహో అనేసి, అంటే ఆ వీడియో చూడగానే వాళ్ళు కూడా వావ్ అనాలి, అంత మంచిగా. అంటే పాటలు నార్మల్గా అందరూ పాడతారు మేడం, కాకపోతే 2 వాయిస్లో పాడాలి. అది నేను కేరళలో పాడా, చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, పిల్లలు కూడా చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అయ్యారు. మనందరి కోసం సాంగ్ అయితే ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల, అట్ట కన్నరా చేయాల కారాలే నూరెలా, కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా, నీ వేసాలు చాలే నువ్వు కాకపడితే కరిగేటంతా సీనే లేదులే. ఈ విధంగా ఫిమేల్ వాయిస్ అండ్ మేల్ వాయిస్ కూడా ఉంటుంది. అలాగే పచ్చబొట్టేసిన 2 వాయిస్ల్లో, అదే కేరళ మలయాళం కూడా పాడాను. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా, 1000 జన్మాల రాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చెయ్యి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర. అలాగా చూసారు కదా, మల్టీ టాలెంట్ అని ఎందుకన్నానో ఇప్పుడు మీకైనా అర్థమైందా? ఎందుకంటే అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకంటే మేము ఏ మాత్రము తీసిపోము, మేము దివ్యాంగులమైనా సరే ఏమీ తీసిపోము అంటూ, అండ్ మంచి టాలెంట్ అంటే ఒక పక్క మిమిక్రీ చేస్తున్నారు, ఒక పక్క సాంగ్స్, ఒక పక్క డ్యాన్స్. ఆయన కళ మాత్రం, బుజ్జి గారి కళ మాత్రం లారెన్స్ గారితో ఒక్క మూవీలో అయినా సరే యాక్ట్ చేయాలని. మరి ఆ కళ నెరవేరాలి. ఆయన ఇంకా అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు, జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. అలానే ఆ కష్టాలకి వెనకడుగు వేయకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఒక్క కళ కోసం అయితే ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదే లారెన్స్ గారితో ఒక్క సినిమాలో అయినా సరే యాక్ట్ చేయాలని. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. బాగా మీకు బాధ అనిపించింది సందర్భం ఏదైనా ఉందా? అంటే బాధ అనిపించిన సందర్భం అయితే ఉంది మేడం, ఎందుకంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా అమ్మకి చాలా ఇష్టం, ప్రాణం. అయితే నన్ను చాలామంది అడిగారు ఈ అబ్బాయిని అమ్మేస్తారా అని చిన్నప్పుడు. అయితే 3 లక్షలు ఇస్తాము ఇచ్చి అని ఒక అతను అడిగారు. మా అమ్మ నాన్న అన్నారు, ఈ అబ్బాయి మా అమ్మమ్మ వికలాంగుడైతే అవ్వచ్చు, తను ఎలా ఉన్నా సరే మాకు కావాలి, తను ఎలాగున్నా మాకు కావాలి అని చెప్పి అన్నారు మేడం. తర్వాత వేరే స్కూల్లో జాయిన్ అయినప్పుడు మాకు మాస్టర్ అన్నారు, హెడ్ మాస్టర్, ఆయన 1-2 వెళ్తాడు, మేము ఎత్తాలా దించాలా ఆయన్ని, మేము జాయిన్ చేసుకోమన్నారు మేడం. 2 years చదువు అయిపోయింది అనమాట. అది చాలా బాధపడ్డాను అనమాట. అంటే మళ్ళీ అదే స్కూల్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చి ఆ స్కూల్లో హెచ్ఎం గారితో మాట్లాడి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. అది నాకు చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ అవకాశాల కోసం ఎదురు చూశాను, నాకు అవకాశాలు వస్తున్నాయి అరకో కొరకో, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏదో లోటు మేడం. మా 2 ఆడపిల్లలు, మా ఆవిడ పేరు నాగమణి, తను నన్ను బాగా చూసుకుంటుంది అమ్మలాగా. 2 ఆడపిల్లలు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. అది మేడం నేను బాధపడ్డది. అమ్మ నాన్న బాగుండాలి, వాళ్ళు ఉంటేనే. అలాగని స్టేజ్ మీద పాండురంగ సాంగ్ చేశా, చాలా వైరల్ అయ్యేది. ఆ అమ్మ నాన్న బాగుండాలి మేడం, నేను అదే ఒకటి కోరుకుంటున్నాను. ఎవరైనా వచ్చే కళాకారులు వికలాంగుడు కానీ కొంచెం జాలి దయ చూపించకుండా మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను మేడం. అది మేడం చాలా ఇంటర్వ్యూస్లో చాలా వరకు నేను చెప్పుకొచ్చాను, కానీ చాలామంది మమ్మల్ని గుర్తించట్లేదు మేడం. అది నేను బాధపడేది. అది మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి. వికలాంగుల కోటలో ఇల్లు హౌస్ వచ్చింది మేడం, కానీ జాబ్స్ అయితే రాలేదు మేడం. చాలా జాబ్స్ రాలేదు. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? బాగా చిన్నపిల్లలు మేడం. నేను అదే రీసెంట్గా 6 బాలుడు చనిపోతున్నాను అనుకున్నాను మేడం. పిల్లలు చిన్న పిల్లలు, ఒక పాప 3 సంవత్సరాలు, ఇంకా పాప 7 సంవత్సరాలు మేడం. వాళ్ళ కోసం నేను చాలా బాధపడుతున్నాను మేడం. మా అమ్మ నాన్న కూడా ఏడ్చారు. అసలు చనిపోతాను అనుకున్నాను, కానీ వాళ్ళ కోసం బ్రతకాలి, దేవుడా నాకు జీవితం ఇవ్వు, ఆ ప్రాణం ఇవ్వు నాకు అని చెప్పేసి నేను రీసెంట్గా దేవుడిని కోరుకున్నాను మేడం.
అలాగే నాకు దేవుడు మీకు ఏమీ కాదు సార్, నిజంగా. అంటే నేను ఇంత ప్యూర్ సోల్ అని ఎందుకు అంటున్నానంటే నిజంగా మీకున్నంత స్వచ్ఛమైన మనసు ఈ ఉండదు చాలామందికి. మీకు ఏమీ కాదు, మీకు మంచి లైఫ్ ఉంది, మీ పిల్లల్ని చూసుకొని మీ తల్లిదండ్రులు మీరు హ్యాపీగా చూసుకోవాలని అయితే మేము కూడా కోరుకుంటాం. మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీరు అధైర్యపడకండి. ఇప్పటివరకు ఎంత ధైర్యంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అలానే ఉండండి. దయచేసి కళ్ళనీళ్ళు అయితే పెట్టుకోకండి. అసలు మీరు చాలా స్ట్రాంగ్, నిజంగా చాలా స్ట్రాంగ్. అదే స్ట్రాంగ్తో ఉండండి. మీకు నిజంగా ఇన్నాళ్ళు ఎదురు చూశారు, నాకు మంచి లైఫ్ రాకపోతుందా. మీరు మంచి మంచి షోలు చేశారు, మంచి మంచి షోలు చేశారు, ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందని అయితే మేమైతే కంపల్సరీ చెప్తాం. ఎందుకంటే మీది ప్యూర్ సోల్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు అస్సలు అధైర్యపడకండి, అసలు ఆ కళ్ళంటే నీరు రానివ్వకండి. ఇలా నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఉన్నారు, మీరు అలానే నవ్వుతూ ఉండండి. కష్టాలు కళాకారులు ముందే నవ్విస్తుంటారు మేడం, కానీ వెనకాల బోల్డ్ కష్టాలు ఉంటాయి మేడం. అందులో వికలాంగులు అనేది చాలా కష్టాలు ఉంటాయి మేడం. అది 10 మంది గుర్తించి మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నేను ఇక్కడికి రావడానికి సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరగడానికి ముఖ్య కారణం మా చరణ్ భయ్య, అండ్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్, చాలా మంచి వ్యక్తి, నాకు చాలా బాగా పరిచయము. నిజంగా నేను సుమన్ టీవీలో తన ఇంటర్వ్యూ చూడగానే చాలా ఇన్స్పిరేషన్ అయ్యాయి మేడం. అది చూసి నేను మా మాస్టర్కి ఫోన్ చేసి, మాస్టర్ బాగున్నారంటే అన్న బాగున్నా మీ దయ వల్ల అన్నారు. అలాగే తను ఇన్స్పైర్ తీసుకున్నాను అనమాట. నిజంగా చాలా గ్రేట్ మన సుమన్ టీవీ, చాలా రుణపడి ఉంటాను నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. చాలా గ్రామాలు వెళ్తున్నప్పుడు చాలామంది ప్రోగ్రాలు అవకాశం ఇస్తారు, మాకు కూడా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మేము కూడా ఒక పూట భోజనం చేస్తాం మేడం. అది కూడా సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియాలి. ఎందుకంటే చాలామంది డీలు సెలబ్రిటీస్ ప్రోగ్రామ్స్ కాకుండా మా వికలాంగులు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అది బ్లైండ్స్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, అలాగే మన హ్యాండికాప్స్ ప్రోగ్రామ్ అవ్వచ్చు మేడం. అది మేము సుమన్ టీవీ ద్వారా కోరుకుంటాం. వికలాంగులు అనేది చిన్న చూపు చూడకూడదు, మాకు కూడా ఆత్మస్థైర్యం ఉంది, మేము కూడా దేనిని సాధించగలము, ముందుకెళ్ళగలం. వికలాంగత్వం అనే శరీరానికి కానీ మనసుకు కాదు, మేము కూడా సాధించగలం, మేము కూడా చేయగలం, చూపించగలం. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నేను స్టేజ్కి మళ్ళీ డాన్స్ చేస్తున్నాను మేడం. అంత అంటే ఫ్యామిలీని పోషించుకోవాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చెప్పి ఇంత అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీకి అయితే నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. మరి మన సుమన్ టీవీ ద్వారా మనము కూడా కోరుకుందాము, ఆయనకి మంచి అవకాశం వచ్చి లారెన్స్ గారితో యాక్టింగ్ చేయాలి, మంచి మూవీ చేయాలని అయితే మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి థ్యాంక్స్ చేసుకుంటూ మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు బుజ్జి గారు అని అయితే మనం చెప్తూ హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా థ్యాంక్ యూ. బుజ్జి గారు కథ అయితే ఇది అన్నమాట. అంటే దివ్యాంగులకి వాళ్ళకి మల్టీ టాలెంటర్స్ ఉన్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి వికలాంగులు కావచ్చు, వాళ్ళ మనసు మాత్రం ప్యూర్ సోల్ అన్నమాట. వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి. ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు అవకాశాలు ఇస్తారు. స్టేజ్ షోలు కావచ్చు, ప్రోగ్రామ్స్లో కావచ్చు, ఈవెంట్స్లో కావచ్చు. కానీ ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేలాగా ఇస్తే వాళ్ళు కూడా బ్రతుకు బాగుంటుంది. అంటే ఒక్క పూట కూడా వాళ్ళు ప్రశాంతంగా 2 మెతుకులు నోట్లోకి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కష్టపడింది 2 మెతుకులు నోట్లోకి వెళ్ళడం కోసమే, కన్నవాళ్ళని పోషించుకోవడం కోసమే. వీళ్ళని కూడా గుర్తించి, దివ్యాంగులను కూడా గుర్తించి, వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మన సుమన్ టీవీ ద్వారా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.